వావ్! అద్భుతం. రోజు లాగానే ఎలాంటి వేసుకొస్తున్నాడు చూడు. ఆయన మా హార్ట్ సర్జన్ డాక్టర్. ఏంటి? ఆయన డాక్టరా? నువ్వు అసలు ఊహించలేదు కదా, అంత అందమైన వ్యక్తి ఒక డాక్టర్ ఎలా అయ్యాడని. ఆయనలో ఏదో ప్రత్యేకమైన రహస్యం దాగుంది. ఏమైంది? ఏంటి సిపిఆర్ టైమా? తీసుకురావచ్చా? ఇక్కడికి చేరడానికి మాకు అరగంట పట్టింది. ఆయనకి గుండెపోటు ఎప్పుడొచ్చిందో ఎవరికి ఏమీ తెలియదు. ఇటువైపు. డాక్టర్ అని పంపించాను. ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. తప్పకుండా ఇలా చూస్తున్నాను. అలాగే అలాగే ఇరవై పడుకోబెట్టండి. బస్ చెక్ చేయండి. నేను ఆయనకి ఇంక్యుబేట్ చేస్తాను. నాకు 7.7 మంది నేను చేరి హ్యాంబు బ్యాగ్ పంపించు. డిఫిబ్రిలేటర్, కార్డియోవాస్కులర్ డిపార్ట్మెంట్, ఎక్మో టీం ఇక్కడికి ఇంకా ఎందుకు రాలేదు? వస్తున్నామని చెప్పారు. 200 జూల్స్ చార్జ్. దూరం జరగండి. చార్జ్ రెడీగా ఉంది. షార్ట్. హార్ట్ సిస్టమ్ చెక్ చేయనివ్వండి. అలాగే కంప్రెషన్ ఇస్తుండు. చెక్ చేయి. ఎక్కడికి వెళ్తున్నావు? సూజన్ ఎక్కడికి? డాక్టర్ చాంపియన్. ఎల్లో ఒక పేషెంట్ ఉన్నాడు. తనకి ఈసీపీఆర్ చేయాలి. మీరు వచ్చి ఆ పేషెంట్ ని చూస్తారా? మిస్ ఓ ఇంటర్నా? నన్ను తర్వాత పరిచయం చేసుకుంటా. మీరు ఇప్పుడు వస్తారా? నువ్వు ఒక ఇంటర్న్ మాత్రమే. అన్నింట్లో జోక్యం చేసుకోవాలని చూస్తున్నావు. పర్లేదు, నేను కూడా అలాగే ఉండేవాడిని. అది ఇంటర్న్స్ ఉండే గౌరవం. డాక్టర్ చూసుకోండి. సారీ డాక్టర్, మనకి ఇప్పుడు టైం లేదు. అరే అసలు నువ్వేం చేస్తున్నావు? చూడు ఇంటర్, నాకు ఎక్కువ సమయం లేదు. ఇంకా మొదటి నా పేషెంట్ చూడను, ఎందుకంటే నేను చూడడానికి టైం తీసుకోవాలి. రెండోది, నేను ఎమర్జెన్సీ పేషెంట్స్ని చూడను, ఎందుకంటే వాళ్ళని చూసే ముందు నేను వాళ్ళని స్క్రీన్ చేస్తాను. మూడోది, నేను పేషెంట్లు ఊరికి అలా చూశాను, అంటే లోపలికి తీసుకొచ్చిన పేషెంట్లను. నేను ఈ చేతులను బతకడానికి 1% ఛాన్స్ ఉన్న పేషెంట్ మాత్రమే ఉపయోగిస్తాను. డాక్టర్ జాగ్రత్త. మీరు స్పీచ్ ఇస్తున్న టైంలో అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మీ సో నువ్వు తిరిగి ఇయ్యాలకు వెళ్ళావు. వెళ్ళి టైం అంటే ఎలా రాయాలో తెలుసుకోండి. ఇక నేను వెళ్ళి ఒక ప్రాణాన్ని కాపాడాలి.